Welcome to Immunity Mantra Yoga Sutra. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రాలో ఎటువంటి ఆసనాలు చేస్తే స్లిప్ డిస్క్ నుంచి రిలీఫ్ వస్తుంది, మన ఇమ్యూనిటీ పవర్ ఎలా బూస్ట్ అవుతుందో చూద్దాం. మరి దాంట్లో భాగంగా ఈ రోజు ఎపిసోడ్లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో మనము అపానాసనం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వారమంతా మనము స్లిప్ డిస్క్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆసనాలు చేస్తే బాగా ఉంటుందో దాని గురించి చర్చించబోతున్నాము. ఈ యొక్క స్లిప్ డిస్క్ ప్రాబ్లం వలన అక్కడ ఉండే కండరాలు, నరాలు ఇవన్నీ చాలా తీవ్రంగా గాయపడిపోతాయి. ప్రతి ఒక్క కండరానికి నరము ఇంకా బ్లడ్ సప్లై ఉంటుంది. ఆ యొక్క నరం సెన్సేషన్తో మనకు అక్కడ పెయిన్ అనేది బాగా తెలుస్తుంది. అయితే ఇలా స్లిప్ డిస్క్తో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆసనాలు చేయాలి మనము అవన్నీ ఈరోజు ఈ యొక్క వారంలో మనము తెలుసుకోబోతున్నాము. స్లిప్ డిస్క్ ప్రాబ్లం ఉండడం వలన మనకు చాలా తీవ్రంగా నడుములో నొప్పి అనేది ఉంటుంది. లేవలేము, పడుకోలేము, ఏమైనా పని చేయలేము, ముందుకి వంగలేము, నడుముని పట్టుకొనే ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ మనము చాలా చూస్తూ ఉంటాము. ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రావడానికి ముందు కారణం ఏంటి? మన స్పైన్ బాగా హెల్తీగా ఉండకపోవడము. రెండో కారణము మనము బాగా తీవ్రంగా ఎక్సర్సైజెస్ చేయడము లేదా ఎక్కువగా వెయిట్స్ లేపడము. మూడో కారణం ఏంటి? ఏజ్ డీజనరేషన్, అంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మనము మెయింటైన్ చేయకపోతే ఇలాంటి ఇష్యూస్ చిన్న ఏజ్లో కూడా రావచ్చు. సాధారణంగా ఓల్డ్ ఏజ్లో అంటే 50+ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఎముకలు, కండరాల ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము 20-30 ఏజ్ వాళ్ళ గ్రూప్లో కూడా చూస్తున్నాము. ఎందుకు? వాళ్ళు ఒక్కోసారి జిమ్లో లేదా ఏదైనా ఫిట్నెస్ ఎక్సర్సైజ్లో చాలా ఎక్కువగా ఆ పార్ట్ని ఉపయోగిస్తారు. అయితే దానికి తట్టుకోవడానికి ఈ వారం అంతా మనం చేసే ఆసనాలలో ఈరోజు మనము అపానాసనం గురించి చర్చిస్తాము. అపానాసనము చాలా ఈజీ ఆసనము, ఎవరైనా చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసనం చేసే ఉంటారు. ఈ అపానాసనంలో ఎలా చేయాలి, ఈ అపానాసనంలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి, ఈ అపానాసనం ఏ విధంగా పనిచేస్తుందో మనము తెలుసుకుందాము. ముందుగా మనము వీపుపై పడుకోవాలి. ఇలా వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని ఇలా మోకాలని ఫోల్డ్ చేసి పెట్టండి. మోకాలని ఫోల్డ్ చేసి మీ యొక్క 2 చేతులని ఇలా ఒకదానిపై ఒకటైనా లేదా ఒకదాని పక్కకు ఇంకొకటైనా పెట్టేసి ఇలా పొట్ట కండరాలని లోపలికి బిగించి నార్మల్గా రిలాక్స్ అయిపోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనం ఏమి గమనించాలి? ఈ యొక్క నడుము భాగంలో మనకు నడుము ఫ్లాట్గా ఉందా లేదా ఇలా నడుములో వంపు అనేది ఉందా? ఇలాంటి వంపు అనేది ఉండకూడదు. చాలామంది పడుకున్నప్పుడు కూడా ఇలా ఛాతిని పైకి చేస్తూ ఇక్కడ నడుములో వంపు తీసుకొస్తూ ఉంటారు. అలా చేయకుండా ఛాతిని రిలాక్స్ చేసేసి ఈ నడుములో ఉన్న వంపుని తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం మోకాలను ఫోల్డ్ చేస్తామో ఆ వంపు కంప్లీట్గా 0 అయిపోవాలి. కాలు స్ట్రైట్గా పెట్టినప్పుడు ఒక్కోసారి ఇక్కడ కొద్దిగా గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ కూడా రాకుండా చూసుకోవాలి. కానీ ఒక 1/2 ఇంచు 2 ఇంచుల గ్యాప్ వస్తే పర్వాలేదు. కానీ ఎప్పుడైతే మనం ఈ విధంగా మోకాలను ఫోల్డ్ చేస్తామో అప్పుడైతే ఈ గ్యాప్ అయితే అస్సలు ఉండకూడదు. స్లిప్ డిస్క్ ప్రాబ్లంలో మనము ఈ యొక్క డిస్క్ మధ్య భాగంలో స్పేస్ని క్రియేట్ చేస్తున్నాము. స్పేస్ని క్రియేట్ చేయాలంటే ఆ యొక్క భాగాన్ని బాగా లెంతన్ చేయాలి, ఆ యొక్క భాగాన్ని బాగా రిలాక్స్ చేయాలి. అలా రిలాక్స్ చేయడానికి ఈ యొక్క మోకాలని ఫోల్డ్ చేసి ఇలా ఉండడము చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఉన్న తర్వాత మనము నెమ్మదిగా ఒక మోకాల్ని ఫోల్డ్ చేద్దాము. ఇలా ఒక మోకాల్ని ఫోల్డ్ చేసేసి ఈ యొక్క మోకాల్ని ఇలా బాగా దగ్గరగా లాగాలి.
ఇలా లాగినప్పుడు ఏమవుతుందో గమనించండి. ఇలా లాగినప్పుడు మీ యొక్క నడుము కింది భాగము పై బాగా ప్రెషర్ పడి అక్కడ ఇంకా మీ నడుము లెందన్ అవుతుంది, బాగా ఫ్లాట్గా అవుతుంది. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. లోపలికి బిగిస్తూ ఇక్కడ శ్వాసని వదులుతూ ఉండాలి. శ్వాస తీసుకోవడం కూడా చేయవచ్చు, కానీ ఎక్కువగా శ్వాసని వదులుతుంటే బాగా అనిపిస్తుంది. అలానే మీరు కుడి కాల్ని ఇలా ఫోల్డ్ చేసేసి కొంత సమయం పాటు ఉన్న తర్వాత ఎడమ కాల్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి ఇలా మీరు చేతులతో పట్టుకోవచ్చు. ఇలా చేతులతో పట్టుకున్నప్పుడు ఈ యొక్క చేతుల వేళ్ళని బాగా ఇంటర్లాక్ చేయండి. అలానే చేతులని ఇలా మోకాలు దగ్గర పెట్టకుండా ఈ యొక్క కాలు షిన్ భాగంలో, అంటే ఈ మోకాలు నుంచి యాంకిల్ మధ్య భాగంలో పెట్టేసి ఇలా పొట్ట వైపు లాగాలి. ఇలా చాలామంది పొట్ట వైపు లాగినప్పుడు ఒక కాలు ఒకవైపు వెళ్ళడము, ఇంకోవైపు వెళ్ళడము అలా చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మీ యొక్క మోకాలు మీ యొక్క పొట్ట ఒక భాగంపై వచ్చేలాగా చూసుకొని ఇలా కాలుని ప్రెస్ చేసుకోవాలి. దీంతో ఎడమ భాగంపై బాగా స్ట్రెచ్ పడుతుంది. దాని తర్వాత రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు కొద్దిగా నేను ఫ్లెక్సిబిలిటీ గురించి నా మోకాలని ఈ విధంగా చేసి రొటేట్ చేస్తాను. ఈ విధంగా రొటేట్ చేయడం వలన ఏమవుతుంది, ఈ విధంగా రొటేట్ చేయడం వలన మన నడుము ప్రాంతంలో కొద్దిగా మొబిలిటీ పెరుగుతుంది, రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. అయితే స్లిప్ డిస్క్ వాళ్ళు ఇలా చేయగలుగుతారా? ఇలా చేయలేరండి. వాళ్ళు నొప్పి తక్కువగా ఉంటే ఇలా చేయగలుగుతారు. నొప్పి ఎక్కువగా ఉంటే ఏం చేయాలి, ఇలా ఒక కాల్ని కింద పెట్టేసి ఇంకో కాల్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా వాళ్ళు కాలుని రొటేట్ చేస్తూ ఉండాలి. ఓ 5 నుంచి 6 సార్లు ఈ విధంగా రొటేట్ చేసి రివర్స్ ఆర్డర్లో కూడా ఇది కాలుని మనము అదే విధంగా రొటేట్ చేయాలి. కుడి పాదాన్ని కింద పెట్టేసి ఇప్పుడు ఎడమ పాదాన్ని పైకి చేసి అదే విధంగా మనము మోకాల్ని ఈ విధంగా గుండ్రంగా తిప్పుదాము. కుడి కాల్ని ఓ 5 నుంచి 6 సార్లు ఈ విధంగా తిప్పేసి రివర్స్ ఆర్డర్లో కూడా మనము కాల్ని అదే విధంగా తిప్పాలి. దాని తర్వాత మీరు 2 కాళ్ళని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ నెమ్మదిగా మీరు ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. అపానాసనం. అపానాసనంలో అపాన ప్రాణవాయు ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది. అపాన ప్రాణవాయు మన నాభి కింది భాగంలో ఎక్కువగా ఉంటుంది. అక్కడ ప్రెషర్ పడినప్పుడు ఈ యొక్క అపానవాయు బాగా యాక్టివేట్ అవుతుంది. మనము నాభి కింది భాగంలో ఎప్పుడు ప్రెషర్ పెడతామో, ఎప్పుడైతే మలమూత్రాలు విసర్జిస్తామో అప్పుడు ఆ యొక్క ప్రదేశంలో ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. అయితే ఈ యొక్క వాయువు మనం మలమూత్రం విసర్జన చేసేటప్పుడు ఈ యొక్క వాయువు ప్రధానంగా ఉంటుంది అని మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనము పొట్ట కింది భాగంలో ప్రెషర్ పెంచడానికి ఇప్పుడు ఈ విధంగా ఆసనం చేయబోతున్నాము. కుడి కాలుని ఎడమ కాలుని ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్ చేసి ఇలా 2 చేతులని ఇంటర్లాక్ చేయండి. చేసేసి ఇలా 2 కాళ్ళని, తొడలని, మోకాళ్ళని పొట్టపై బాగా ప్రెషర్ పడేలాగా పెట్టేసి మీరు ఇక్కడ ఉండాలి. ఈ విధంగా కూడా చేతులని ఇంటర్లాక్ చేసుకోవచ్చు. చేసి మీ మోకాళ్ళు కొద్దిగా దూరంగా ఉండేటట్టుగా, అలానే మరీ దూరంగా ఉండేటట్టుగా పెట్టకూడదు. దీని తర్వాత మీ మోచేతులని కూడా బాగా దూరంగా చేయాలి. ఇక్కడ మీరు కాళ్ళ వేలని మీ వైపు లాగి పెట్టడం కానీ లేదా ఈ విధంగా ముందుకు చేయడం కానీ చేసి పెట్టినట్టు అయితే చాలా మంచిది. నా అభిప్రాయంలో కాళ్ళ వేలని ముందుకు చేసి పెడితే బాగా ఉంటుంది. ఈ ఆసనం చేసేటప్పుడు ఏమవుతుంది, ఈ ఆసనం చేసేటప్పుడు చాలామంది వ్యక్తులు ఈ విధంగా నడుము కింది భాగాన్ని పైకి చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఇలా కిందికి ఆనిచ్చి పెట్టాలి. ఇలా చేసినప్పుడు
నడుము కింది భాగం మ్యాట్పై ఆనిచ్చి పెట్టి ఈ విధంగా ఆసనం చేస్తే మన లోవర్ బ్యాక్ స్లిప్ డిస్క్ ఇష్యూ తగ్గుతుంది. అయితే ఎక్కువగా స్లిప్ డిస్క్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం ఒక్కోసారి చేస్తే వాళ్ళకు బాగా పెయిన్ అనిపించవచ్చు. మీరు ఒక మంచి యోగా ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో అలానే డాక్టర్ సలహా తీసుకుంటూ బాగా మంచిగా కమ్యూనికేట్ చేస్తూ ఈ ఆసనం ప్రాక్టీస్ని మొదలు పెట్టవచ్చు. ఈ విధంగా ఆసనం చేసి కొంత సమయం పాటు తర్వాత చేతుల వేళ్ళని వదిలేసి మీరు నెమ్మదిగా శవాసనంలో రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా శవాసనంలో రిలాక్స్ అయినప్పుడు మనం ఏం గమనిస్తాము, ఈ యొక్క కర్వ్ అనేది బాగా రిలాక్స్ అయిపోయింది. అలానే నడుము కూడా బాగా ఫ్రీగా అనిపిస్తుంది, పెయిన్ అనిపించటం లేదు. ఈ ఆసనం చేసి మీరు ఈ విధంగా చేతులని పొట్టపై పెట్టేసి పొట్టని లోపలికి బిగిస్తూ ఇక్కడే రిలాక్స్ అయిపోవచ్చు. చూసారు కదండి, ఇప్పుడు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవుతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈ వారమంతా మనము స్లిప్ డిస్క్ సమస్యపై చర్చిస్తూ స్లిప్ డిస్క్ సమస్యని అరికట్టడానికి, స్లిప్ డిస్క్ సమస్య వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆసనాలు చేసి వాళ్ళ యొక్క పెయిన్ని తగ్గించుకోగలుగుతారో దానిపై చర్చిస్తాము. స్లిప్ డిస్క్ సమస్య మన నడుము కింది భాగాలపై వచ్చి అక్కడ డిస్క్ వర్టిబ్రే అంటే ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ కొద్దిగా జరిగిపోవడం వలన ఈ సమస్య వస్తుంది. ఈరోజు చేసే ఆసనము అపానాసనము. ఈ ఆసనము ఆల్మోస్ట్ అందరము చేస్తాము, కానీ ఇక్కడ చేసిన విధంగా చేయము. ఎందుకు? మనకు తొందరపాటు ఎక్కువ. నిదానంగా ఉండి మనము ఆసనాలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ ఆసనాల ప్రభావం మన శరీర భాగాలపై, అవయవాలపై చాలా ఎక్కువగా ఉంటుంది. కండరాలు రిలాక్స్ అయిపోతాయి, ఫ్రీగా అవుతాయి. అవి కండరాలకి రిలాక్సేషన్ కూడా అవసరము. ముందుగా మనము వీపుపై శవాసనంలో పడుకుందాము. ఇలా వీపుపై పడుకున్న నడుము కింది భాగంలో వంపు అనేది సాధారణంగా అందరికీ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా పొట్టని బయటికి చేసి ఎవరైతే నిలబడతారో అలాంటి వాళ్ళకు ఆ వంపు ఎక్కువగా అవుతుంది. డెలివరీ టైంలో ఎప్పుడైతే డాక్టర్స్ ఇంజెక్షన్ ఇస్తారో అలాంటి పెయిన్ ఉండి స్త్రీలు ఆ కర్వ్ని ఎక్కువ చేసుకుంటూ స్లిప్ డిస్క్ సమస్యకి కూడా బానిసలవుతారు. అయితే కోర్ స్ట్రెంగ్త్ పెంచాలి, అక్కడ కర్వ్ని తగ్గించాలి. కర్వ్ని తగ్గించడానికి ఈ యొక్క ఆసనాలు చాలా అవసరము. కొంతమంది ఇలా పడుకున్న మార్నింగ్ లేవగానే బ్యాక్ చాలా స్టిఫ్గా అనిపిస్తుంది. ఎందుకు స్టిఫ్గా అనిపిస్తుందండి? ఎందుకంటే మన బ్యాక్లో కింద ఉన్న వంపు ఎక్కువగా ఉంటుంది. చాలామంది పడుకున్నప్పుడు ఇలా ఛాతీని పైకి చేసి పడుకుంటారు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇలా ఛాతీని పైకి చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. కాదండి, ఒక చేయిని మీ ఛాతీపై పెట్టేసి ఒక చేయిని మీ పొట్టపై పెట్టేసి రిలాక్స్ చేయండి. మీ శరీరాన్ని స్ట్రైట్గా చేయండి. ఆ లోవర్ బ్యాక్లో ఉండే కర్వ్ని తగ్గించండి. దీని తర్వాత ఈరోజు చేసే ఆసనంలో ఎలా చేయాలో చూద్దాము. మోకాళ్ళని ఫోల్డ్ చేయండి. మోకాళ్ళని ఫోల్డ్ చేసి మ్యాట్పై పెడుతూ నడుము కింది భాగంలో ఉండే ఈ కర్వ్ ఈ యొక్క పొజిషన్లో రాగానే కంప్లీట్గా మాయమైపోతుంది. అలా కింది భాగంలో, నడుము కింది భాగంలో స్ట్రెచ్ పడుతుంది, లెంథనింగ్ అవుతుంది. ఆ డిస్క్స్ ఏవైతే కంప్రెస్ అయ్యాయో అక్కడ చాలా స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. దీని తర్వాత మనము ఒక మోకాల్ని పైకి లేపి ఆ మోకాల్ని 3 నుంచి 5 సార్లుగా క్లాక్ వైజ్లో తిప్పేసి అలానే 3 నుంచి 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్లో కూడా తిప్పాలి. నడుములో బాగా పెయిన్ ఉన్న వాళ్ళు ఇలా కాళ్ళని తిప్పడం వలన వాళ్ళ పెయిన్ ఎక్కువగా అవ్వచ్చు. అయితే చాలా నెమ్మదిగా తిప్పండి. కుడి కాలు తర్వాత ఎడమ కాలుని కూడా అదే విధంగా మీరు తిప్పాలి. దీంతో నడుము కింది
బాగా స్ట్రెచ్ అయిపోయి అక్కడ ఉండే కండరాలు రిలాక్స్గా అయిపోతాయి. పాదాలని మ్యాట్పై పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇప్పుడు కేవలం కుడి మోకాల్ని పొట్టపై తీసుకొని రండి. అలా తెచ్చి చేతుల వేళ్ళతో ఇంటర్లాక్ చేసి ఆ కాల్ని పట్టుకొని పొట్టపై తీసుకొని రావాలి. ఇక్కడ మోకాల్ని యాంకిల్ని వంకరగా పెట్టకుండా ఒక స్ట్రెయిట్ లైన్లో పెట్టాలి. ఇలా ఉన్నప్పుడు ఎడమ పృష్ఠభాగము ఎలా అనిపిస్తుందో, ఎడమ పృష్ఠభాగం కింద కుడి పృష్ఠభాగం కింద నడుములో ఎలా అనిపిస్తుందో గమనించండి. మనకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఇలా ఆసనంలో ఉన్నప్పుడు పొట్ట కండరాలని బిగించాలి. ఇక్కడ అపాన ప్రాణవాయువు యాక్టివేట్ అవుతుంది. అందుకే ఈ ఆసనం పేరు అపానాసనము. అయితే ఇది అపానాసనం కాదండి. కాళ్ళని రిలాక్స్ చేసి రెండో కాళ్ళని కూడా అలానే లాగండి. ఇది కేవలం అర్ధ అపానాసనము, ఒక కాలుతో చేసే అపానాసనము. ఇలా ఎడమ కాలుని కూడా మనము లాగాలి. పొట్టని బిగించి పెట్టండి. తలని శరీర భాగాన్ని ఒకవైపు చేయకూడదు. భుజాలని ఒకవైపు ఇలా చేయకూడదు. సూటిగానే పడుకోవాలి. పృష్ఠభాగాలలో నడుములో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా చేసిన తర్వాత పాదాన్ని కింద పెట్టేసి కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు రెండు కాళ్ళని పొట్టపై తీసుకొని రండి. చాలామంది వ్యక్తులు రెండు మోకాళ్ళని కలిపేస్తారు. అలా కలపకండి. కొద్దిగా దూరంగా పెట్టండి. పెట్టి ఆ కాళ్ళని పొట్టపై తీసుకొని రండి. ఇప్పుడు చేతులని ఇంటర్లాక్ చేయండి. మోచేతులని బాగా దూరంగా చేయండి. ఆ కాళ్ళని కూడా దూరంగా చేస్తూ ఉండండి. అయితే కాలు మోకాలు ఒకటే లైన్లో ఉండాలి. అలా ఉంటూ నడుము భాగము కింద ఉండాలి. చాలామంది వ్యక్తులు ఈ ఆసనం చేయమనగానే పృష్ఠభాగాలు పైకి తీసుకెళ్ళి ఈ ఆసనాన్ని చేస్తారు. అలా చేయడంతో ఈ ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకండి, ఇక్కడంతా మనము పృష్ఠభాగాలని కింద పెట్టి నడుము కింది ప్రాంతంలో స్ట్రెచ్ వచ్చేలాగా చూస్తున్నాము. అక్కడ స్ట్రెచ్ రావాలంటే, రిలాక్సేషన్ రావాలంటే ఆ భాగాన్ని మ్యాట్పై కింద పెట్టాలి. అలా ఆ భాగాన్ని మ్యాట్పై కింద పెట్టేసి ఇలా మోకాళ్ళను దూరంగా చేసి మీరు ఆసనంలో ఉండవచ్చు. ఒకవేళ చేతుల వేళ్ళు ఈ విధంగా ఇంటర్లాక్ చేయడం మీకు కష్టంగా ఉంటే ఒక చేతుల వేళ్ళని కింది వైపు, ఇంకో చేతుల వేళ్ళని పైవైపు చేసి ఈ విధంగా ఇంటర్లాక్ చేయవచ్చు. దీంతో మీకు గ్రిప్ అనేది ఎక్కువగా ఉంటుంది. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ 5 నిమిషాల పాటు, దానికంటే ఎక్కువ సమయం కూడా మీరు ఈ ఆసనంలో ఉండవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా మీరు ఆసనం నుంచి బయటికి వచ్చేసి శవాసనంలో వెళ్ళిపోండి. శవాసనంలో ఈ యొక్క ఆసనము మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపించిందో గమనిస్తూ కళ్ళని మూసివేసి రిలాక్స్ అవుతూ ఇక్కడ ఉండిపోండి. ఈ ఆసనం పేరు అపానాసనం. మరి అపానాసనం చేయడం వలన మన బాడీకి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి, మన ఇమ్యూనిటీ పవర్ ఎలా బూస్ట్ అవుతుందో కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. స్లిప్ డిస్క్ అంటే ఏంటి? మన వెన్నుముక్కలో ఎముకలు గుండ్రంగా లావుగా ఉంటాయి. ఈ ఎముకలు మెడవైపు సన్నగా ఉండి మన నడుము కింది భాగంలో చాలా లావుగా డెన్స్గా ఉంటాయి. రెండు ఎముకల మధ్యలో డిస్క్ లాగా అంటే గుండ్రంగా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది? మన వెన్నుముక్క ఒక ఎస్ అక్షరం మాదిరిగా ఉంటుందన్నమాట. అయితే ప్రెషర్ బాగా పడకుండా వెన్నుముక్క ఒక ప్రదేశంలోనే ఎక్కువగా ఎఫర్ట్ పడి, స్ట్రెస్ పడి
వెన్నుముక్క విరగకుండా ఉండకుండా ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. అలానే మనము ముందుకి వంగడానికి, వెనకాలకి వంగడానికి, ఇలా సైడ్లో వంగడానికి ఈ డిస్క్లు అనేవి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి, సహాయపడతాయి. అయితే ఈ యొక్క డిస్క్లు నడుము కింది భాగంలో వెన్నుముక్కలో వంపు ఇలా లోపటి వైపు ఉంటుంది. ఇలా లోపటి వైపు ఉన్న వెన్నుముక్కపై ఒక భాగంలో ఉండే ఆ కండరంపై బాగా ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉమెన్ లేదా పొట్ట బాగా పెద్దగా ఉన్నవాళ్ళు ఈ పొట్టని లోపలికి అంటూ ఈ నడుమునిలో ఉన్న ఈ కర్వ్ని బాగా ఎక్కువగా లోపలికి చేసినప్పుడు ఈ యొక్క లోపల ఉన్న డిస్క్ భాగము పై బాగా ప్రెషర్ పడి ఆ యొక్క డిస్క్ బాగా సన్నగా అయిపోతుంది. అలానే అక్కడ ఆ డిస్క్కి బాగా ప్రెషర్ పడుతుంది. ఒకటేసారి మనము ఏదైనా బరువు లేపినప్పుడు ఆ యొక్క డిస్క్ అక్కడి నుంచి కొద్దిగా బయటికి జరుగుతుంది, స్లిప్ అవుతుంది. దాన్ని స్లిప్ డిస్క్ అని అంటాము. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో అపానాసనం. మరి ఈ అపానాసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.